మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. కొండ మీద ప్రసంగంలో ఆయన మరొక మాట చెప్తున్నాడు. నేటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి తీర్పు దినాన ఎలా ఉంటుందో మనము గమనిస్తాం. తండ్రికి చిత్తమును జరిగించకుండా, తండ్రి చిత్తం చొప్పున చేయకుండా, తండ్రి ఆజ్ఞాపింపని వాటిని చేస్తూ ఉన్నటువంటి వారు, తండ్రి అనుమతి లేకుండా, తండ్రి అధికారం లేకుండా వారు ఫేమ్ అవడం కొరకు, వారికి కీర్తి ప్రతిష్టతలు పెంచుకోవడానికి మరి అనేక మంది నేటి బోధకులు అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, ప్రవచనాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారి పరిస్థితి తీర్పు దినాన ఎలా ఉంటుందో యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మీ ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదునని యేసుప్రభువు వారు చెప్తున్నారు. కనుక యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నారు. ఆయనే ఒక న్యాయాధిపతిగా, ఆయన ఒక జడ్జిగా, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, గ్రంథములు తెరవబడినప్పుడు ఆయన తీర్పు తీర్చేవాడిగా ప్రభువు రెండవ రాకడ సమయంలో వస్తున్నారు. కనుక ఆ సమయంలో మరి ఈ వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అని అంటే, ప్రభువా నీ నామముననే మేము ప్రవచించాం, నీ నామముననే మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామముననే అద్భుతాలు చేశాం, నీ నామంలోనే మేము చేశాం అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఆయన ఏమంటారంటే, అక్రమం చేయవాళ్ళారా నేను ఎన్నడూ ఎరగను, నా దగ్గర నుండి తొలగిపోండి అని ప్రభువు చెప్తున్నారు. అనగా వారు క్రమాన్ని చేయలేదు, అక్రమాన్ని చేశారు, వారికి నచ్చినట్లు వారు చేశారు, తండ్రి యొక్క చిత్తాన్ని వారు జరిగించలేదు, వారు అక్రమం చేశారు. కాబట్టి క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే వారు నడుచుకోలేదు. కనుక దేవుడు ఆజ్ఞాపింపని వాటిని వాళ్ళు చేశారు. కాబట్టి మరి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అందుకని నా ఎదురు నుండి పొండి అని ప్రభువు చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం.